హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇదైతే మేము ఊరికి వెళ్తున్నామండి. సో చాలా దూరం జర్నీ, అందుకోసమని మధ్యలో అక్కడ ఆగి జస్ట్ రీల్స్ తీసుకుంటున్నాము. చాలా జర్నీ చేసాము, ఒకసేపు ఆగాము, వాటర్ అయినా తాగాము. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఆ రోజు రాగా పార్కుకి అయితే వెళ్ళాము. సో మా చిన్నాన్న అయితే అక్కడ జారుడు బండి ఎక్కింది, కానీ భయపడుతుంది. నెక్స్ట్ అక్కడ చిన్న చిన్నగా నేను రీల్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఉయ్యాల, చిన్న పాప పెద్ద పాప ఇద్దరిని అలా ఊపుతున్నారు వాళ్ళ డాడీ. సో పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు, చాలా హ్యాపీ అనిపించింది. సో నెక్స్ట్ మా ఆయన మేము అక్కడ ఇదొక్కటండి పిల్లలు, మేము నలుగురం కలిసి తిరుగుతున్నాము. సో మా వారు అయితే అదంతా బాగా చాలా టైట్గా ఉంది. సో అందుకే మా వారు తిప్పేస్తున్నారు, అసలు తిరగట్లేదు, బట్ ఎలాగైతే తిప్పేశారు. నెక్స్ట్ ఇదైతే నైట్ మల్లెపూలు ఉండేనండి. సో పూలు అల్లుదామని ఫ్రిడ్జ్లోకి వెళ్ళి బయటకు తీసి పెట్టానండి. నెక్స్ట్ మా చిన్నమ్మ అయితే డ్రాయింగ్ వేస్తుందండి, ట్రీ గీయించింది, కలర్స్ వేస్తూ ఉంది. సో చెప్తూ ఉంది మమ్మీ ఏంటి అది ఏంటి అని. ఇదొకటి ట్రైనింగ్ సాగండి. నేను మా పాప అలా తీస్తుంటే మా పాప అయితే భయపడుతుంది చాలా. ఇలాగలా కొంచెం మెల్లిగా తీసాను, అంటే భయపడింది. ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే నైట్ మా వారైతే సామాన్ తీసుకొచ్చారు. సో మా పిల్లలకైతే బొమ్మల బ్రష్లు, అంటే బ్రష్తో పాటు టాయ్ కూడా వచ్చింది. సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అంత సామాన్ అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి పిండి అండి, చపాతీ కోసమని పిండి తీద్దామనేసరికి మా పిల్లలైతే పిండి బౌల్లో చిప్స్ వేసి పెట్టారు కనపడకుండా వాళ్ళ డాడీకి. నేనైతే తీసేసాను, అదే మ్యాటర్ అక్కడ చెప్తున్నాను వీడియోలో. ఆ రోజైతే నైట్కి దొండకాయ కర్రీ చేస్తున్నాను, దొండకాయ ఫ్రై చేస్తున్నాను. సో కంప్లీట్ అయిపోయిందండి, ఫ్రై విత్ చపాతీ రైస్. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే మాత్రానికి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు అయితే నాకు 9,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఐ విల్ వెయిటింగ్ ఫర్ 10K.